In the given figure, if AL equal to LC, LC equal to CT and angle TCD is 96 degrees, then what is the value of LTC అంటున్నా. ఇక్కడ AL ఈక్వల్ టు LC ఇచ్చిండు అండ్ LC ఈక్వల్ టు CT ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ ALకి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ అండ్ LCకి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే, సో ఇది X అయితే ఇది కూడా X అవుతుంది. నెక్స్ట్ LCకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఈ యాంగిల్ అండ్ TCకి ఆపోజిట్ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ కూడా ఇది Y అయితే ఇది కూడా Y అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్లో ఇది X అయింది, ఇది 96 డిగ్రీస్ అయింది, ఈ యాంగిల్ కూడా యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో LCT ట్రయాంగిల్లో ఈ టూ యాంగిల్స్ని 180 డిగ్రీస్ నుంచి తీసేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. X ప్లస్ 180 మైనస్ 2Y ప్లస్ 96 ఈక్వల్ టు 180 డిగ్రీస్. 180 క్యాన్సల్, 2Y మైనస్ X ఈక్వల్ టు 96 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈ ట్రయాంగిల్లో ACL అనే ట్రయాంగిల్లో Y అనేది ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది, X అండ్ X ఇవి రెండు ఇంటర్నల్ యాంగిల్స్ అవుతాయి. ఈ ఆపోజిట్లో ఉన్న ఇంటర్నల్ యాంగిల్స్ వీటి యొక్క సమ్ ఎక్స్టర్నల్ యాంగిల్కి సమానం అవుతుంది. కాబట్టి Y ఈజ్ ఈక్వల్స్ టు 2X అవుతుంది. ఈ 2X ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4X మైనస్ X ఈక్వల్ టు 96 డిగ్రీస్. సో 3X ఈక్వల్ టు 96 అండ్ X ఈక్వల్ టు 32 అవుతుంది. సో ఇప్పుడు మనకు Y కావాలి కాబట్టి Y ఈక్వల్ టు 2X కాబట్టి 64 డిగ్రీస్ ఆన్సర్ అవుతుంది.